అసలు వెంటిలేటర్ అంటే ఏంటి, పేషెంట్ తాలూకా వాళ్ళు వెంటిలేటర్ గురించి అడిగే సందేహాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వెంటిలేటర్ అంటే గాలినిచ్చే మిషన్. మనం పేషెంట్ కి కనెక్ట్ చేసినప్పుడు మనం ఎంత గాలి ఇవ్వాలి, ఎంత ప్రెషర్ లో ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అన్నది దాంట్లో మనం సెట్ చేసుకొని దాని ప్రకారం ఇవ్వచ్చు. పేషెంట్ లంగ్స్ లోకి ఒక ఆర్టిఫిషియల్ ట్యూబ్ వేసి దానికి వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాము. వెంటిలేటర్ అనేది ఎలాంటి పేషెంట్స్కి అవసరం? వెంటిలేటర్ అనేది ఎవరికైతే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో, గాలి చేరుతుందో, ఇంకా గాలి తీసుకునే మజిల్స్ వీక్గా ఉన్నప్పుడు, గాలి తీసుకోలేనప్పుడు, అన్కాన్షియస్ ఉన్నప్పుడు, ఇంకా కార్డియాక్ ఆర్ రెస్పిరేటరీ అరెస్ట్ జరిగినప్పుడు వాళ్ళలో వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాము. వెంటిలేటర్ పెట్టడం వల్ల లంగ్ ఫంక్షన్ పెరుగుతుందా? వెంటిలేటర్ పెట్టడం వల్ల లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వదు. వెంటిలేటర్ అనేది జస్ట్ గాలిని ఇస్తుంది. సో ఈ లోపల మనం ఏ ఇబ్బందితో అయితే వెంటిలేటర్ పెట్టామో ఆ ఇబ్బందిని మనం ట్రీట్ చేయాలి. సో లంగ్ ఫంక్షన్ అవి ఇంప్రూవ్ అవ్వడానికి సపరేట్ ఇంజెక్షన్స్ అవి ఇస్తాం. సాధారణంగా వెంటిలేటర్ అనేది జనరల్ వార్డ్స్లో కనెక్ట్ చేయొచ్చా? వెంటిలేటర్ జనరల్ వార్డ్స్లో కనెక్ట్ చేయలేము. ఓన్లీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో విత్ ట్రైనర్ డాక్టర్స్ ఉన్నప్పుడే వెంటిలేటర్స్ కనెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలం. వెంటిలేటర్ పెట్టడం వల్ల పేషెంట్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? వెంటిలేటర్ పెట్టడం వల్ల పేషెంట్కి ఏమీ ఇబ్బంది ఉండదు. వెంటిలేటర్ ఈజ్ సేఫ్ టు కనెక్ట్. ఎవరికైతే అవసరమో కంపల్సరీ వాళ్ళకి వెంటిలేటర్ కనెక్ట్ చేయాలి. అండ్ ప్రొలాంగ్డ్ వెంటిలేషన్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ ప్రెషర్ సరిగ్గా మేనేజ్ చేయలేనప్పుడు ఛాతీలో గాలి చేరటము ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. దాన్ని జాగ్రత్తగా స్పెషలైజ్డ్ ఇంటెన్సివిస్ట్ ఉన్నప్పుడు కనెక్ట్ చేయాలి.